ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే పరమాత్మ అంటున్నారు, ఇది కలయుగ యుగం కనుక ఈ రోజు నుండి శ్రమ నుండి ముక్తులవుతామని దృఢ సంకల్పం చేయండి. అవుతారు కదా అని అంటున్నారు పరమాత్మ. లేదంటే ఇక్కడ చేతులు ఎత్తి ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. దృఢ సంకల్పం ఫెయిల్ అయిపోతుందా ఏంటా అని అడుగుతున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఎందుకంటే బామ్దాద పిల్లలు శ్రమ చేయటం, యుద్ధం చేయటం, వాటిమి గెలుపుల ఆట ఆడటం ఇవన్నీ మంచిగా అనిపించడం లేదనమాట. మాయతో యుద్ధం చేయడం, ఓడిపోవడం, గెలవడం ఇవన్నీ కూడా ఇష్టం లేదు పరమాత్మకి. ముక్తి సంవత్సరం జరుపుకుంటున్నారు కదా, జరుపుకుంటున్నారా లేక శ్రమలోనే ఉన్నారా? ఈరోజు విశేషంగా ఈ వరదానం స్మృతిలో ఉంచుకోండి. శ్రమ నుండి ముక్తి భవ. ఈ సంగమ యుగం శ్రమ నుండి ముక్తి అయ్యే యుగం, ఆనందంలో ఉండే యుగం. ఒకవేళ శ్రమ ఉంటే ఆనందం ఉండదు. పరమాత్మ మరి ఆత్మ ఆనందం పొందే యుగం ఇది ఒక్కటే. ఆత్మ పరమాత్మల స్నేహయుగం, కలయిక యుగం కనుక ఈ రోజు నుండి శ్రమ నుండి ముక్తులవుతామని దృఢ సంకల్పం చేయండి. అవుతారు కదా? లేదా ఇక్కడ చేతులు ఎత్తి బాబ్దాద దగ్గర అందరి దృఢ సంకల్పం యొక్క ఫైల్ అంతా ఉంది. బాబ్దాద అప్పుడప్పుడు పిల్లలు ఫెయిల్ చూస్తుంటారు. చాలాసార్లు దృఢ సంకల్పం చేశారు కదా, జన్మ తీసుకున్న దగ్గర నుండి అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నిసార్లు సంకల్పం చేశారు, కానీ పూర్తి చేయలేదు. బాబా అది చేస్తాం ఇది చేస్తాం అని ఎన్ని సంకల్పాలు చేశారు, ఆయన అది పూర్తి చేయటం లేదు. అయితే పరమాత్మ అంటున్నారు, ఆత్మిక సంభాషణ బాగా చేస్తారు, బామ్దాదని కూడా సంతోషపరుస్తారు. జిజ్ఞాసుల్ని ఎలా అయితే ప్రభావితం చేస్తారో అదేవిధంగా బామ్దాదని కూడా ప్రభావితం చేసేస్తున్నారు. కానీ ఆ దృఢ సంకల్పం యొక్క ప్రభావంలోకి కొద్ది సమయమే ఉంటుంది, సదా ఉండటం లేదు. దృఢ సంకల్పం చేసేస్తున్నారు, కానీ ఆ ప్రభావం కొద్ది సమయమే ఉంటుంది, సదా ఉండటం లేదు. బామ్దాద దగ్గర ఫైల్ పెరిగిపోతూ ఉంటుంది కదా, ఏదైనా కార్యక్రమం జరిగితే బామ్దాద దగ్గర ఫైల్లో ఒక ప్రతిజ్ఞ పత్రం జమ అయిపోతుంది, అందువలన బామ్దాద రాయించడం లేదు అంటున్నారు పరమాత్మ. ఫెయిల్ అయితే పెద్దగా ఉంది, కానీ దానిని చేయటం లేదు పిల్లలు. అందుకు నేను రాయించటం లేదు అంటున్నారు పరమాత్మ. ప్రతిజ్ఞ పత్రం ప్రతిజ్ఞ చేసేస్తున్నారు, కానీ చేసేటట్లుగా దానిని నిలుపుకోవటం లేదు అంటున్నారు పరమాత్మ. అందుకే నేను రాయించడం లేదు అంటున్నారు ప్రతిజ్ఞ పత్రం. అంటే పిల్లల పైన అంత నమ్మకం ఉందా పరమాత్మకి? అచ్చా, ఓం శాంతి. దాన్ని ఆ నమ్మకాన్ని మనం ఏం చేయాలి, నిలబెట్టుకోవాలి అంటున్నారు పరమాత్మ. నిలబెట్టుకుందామా మరి?